నమస్కారం. మా ఈ ప్రత్యేక చర్చకు స్వాగతం. ఈరోజు మనం ధ్యానం గురించి మనందరి అవగాహనను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గర ఒక అద్భుతమైన సోర్స్ ఉంది. ఒక అనుభవజ్ఞుడైన బౌద్ధ భిక్షువు సాధకులతో జరిపిన ఒక ప్రశ్నోత్తరాల సెషన్ రికార్డింగ్ అన్నమాట. అవును, ఈ సంభాషణలో ఉన్న ప్రత్యేకతేంటంటే ఇది కేవలం సిద్ధాంతాల గురించి కాదు, నిజంగా సాధన చేస్తున్న వాళ్ల అనుభవాల గురించి, వాళ్ల ప్రశ్నల గురించి. సరిగ్గా. కొత్తగా మొదలుపెట్టిన వారి దగ్గర నుండి ఏళ్ల తరబడి సాధన చేస్తున్న వారి వరకు వారి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, గందరగోళాలు. వాళ్ల ప్రగతి ఎలా ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోటానికి ఇది మనకు చాలా సహాయపడుతుంది. అయితే ఒక చాలా సాధారణమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఒక సాధకుడు అడిగారు, నేను కడుపు పైకి లేవడం, కిందకు దిగడం గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఒక ఖాళీ నల్లటి తెరలా కనిపిస్తోంది. నేను సరైన దారిలోనే ఉన్నానా? ఈ ఖాళీ తెర అనుభవం ఇది చాలా మందికి వస్తోంది. రాగానే అయ్యో నేనేదైనా తప్పు చేస్తున్నానా అని ఒక చిన్న ఆందోళన మొదలవుతుంది. అవునవును. దానిమీద దృష్టి పెట్టాలా వద్దా, అసలు గందరగోళం అక్కడే మొదలవుతోంది. నిజమే. కాని ఆ గురువు చెప్పిన సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఆయన ప్రకారం రైజింగ్ ఫాలింగ్ మెడిటేషన్లో ఇది చాలా చాలా సాధారణం. అంటే అది కనిపించడం ఓకేనా? ఖచ్చితంగా. ఆయన చెప్పిందేంటంటే ఈ పద్ధతిలో మన ప్రధాన లక్ష్యం కడుపు కదలిక. ఆ ఖాళీ తెర అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదనమాట. దాన్ని నిమిత్త అంటారు, అంటే ఒక సంకేతం. ఓకే. శ్వాసమీద ధ్యాస పెట్టే ఆనాపానసతిలా కాకుండా ఈ పద్ధతి సాధారణంగా లోతైన సమాధి స్థితుల్లోకి తీసుకెళ్లదు. ఇది నేరుగా అంటే ఎలిమెంట్స్ మెడిటేషన్, ఆ తర్వాత విపశ్యనకు దారితీస్తుంది. కాబట్టి ఆ ఖాళీ తెరను చూసి కంగారు పడాల్సిన పనిలేదు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ప్రశ్న వస్తుంది. ఒకవేళ ఎవరైనా కడుపు కదలికను వల్లేసి పూర్తిగా ఆ ఖాళీ తెర మీదే ఫోకస్ పెడితే ఏమవుతుంది? కనపెట్టి కేవలం ఆ తెరపైనే మనసును లగ్నం చేస్తే అది వేరే టెక్నిక్ అయిపోతుందా? సరిగ్గా, అది వేరే ధ్యాన పద్ధతిగా మారిపోతుంది. అది బహుశా ఏకాగ్రతను పెంచే శమథ ధ్యానం వైపు దారితీయవచ్చు. కాని విపశ్యన మార్గంలో మనం ఆ తెరను గమనిస్తూనే దానికి అంటుకోకుండా మన ప్రధాన గమనికను మళ్లీ కడుపు కదలికపైకే తీసుకురావాలి. అంటే రెండు వేర్వేరు మార్గాలు, వేరువేరు లక్ష్యాలు అన్నమాట. ఓకే, ఇది చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు ప్రగతి గురించి మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల సాధన తర్వాత ప్రయాణం ఎలా ఉంటుంది? ఇక్కడే నో థాట్ జోన్ అనే ఒక ఆసక్తికరమైన దశ వస్తుంది. 2 ఏళ్లుగా సాధన చేస్తున్న ఒకరు అడిగారు, నాకు ఆలోచనలు తగ్గిపోయి ఒక ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తున్నాను. ఆలోచనలు ఎలా పుట్టి మాయమవుతున్నాయో గమనిస్తున్నాను. ఇదే సరైన మార్గమా? ఇదే సాధనలో ఒక చాలా ముఖ్యమైన మైలురాయి. దీనికి గురువు ఆనాపానసతిలోని 16 దశల గురించి ప్రస్తావించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ సాధకుడు మొదటి దశ అయిన కాయానుపస్సన, అంటే శరీరాన్ని గమనించడం. అవును, శరీరాన్ని గమనించడం నుండి ఆ తర్వాతి దశలైన వేదానుపస్సన, అంటే భావోద్వేగాలను గమనించడం, ఆ తర్వాత చిత్తానుపస్సన వైపు సహజంగానే వెళ్తున్నాడు. చిత్తానుపస్సన అంటే మనసుని గమనించడం. ఇది చెప్పడానికి సులభంగా ఉంటుంది కదా, కానీ ఆచరణలో అది ఎలా ఉంటుంది? నిజమే. అందుకే ఆ గురువు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు, చాలా సులభంగా అర్థమయ్యేలా. ఒక పార్కులో ఆడుకుంటున్న పిల్లలను దూరం నుండి చూస్తున్న తల్లిదండ్రులను ఊహించుకోమన్నారు. ఓకే. ధ్యానం చేసే వ్యక్తి ఆ తల్లిదండ్రుల్లా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాడు. మనసులోని ఆలోచనలు అవి ఆడుకుంటున్న పిల్లల్లాంటివి. అవి స్వేచ్ఛగా వస్తుంటాయి, పోతుంటాయి. ఆ తల్లిదండ్రుల పోలిక అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్లు పిల్లల ఆటను గమనిస్తారు కానీ తీర్పు చెప్పరు కదా. నువ్వు ఆడేది తప్పు, ఇది కరెక్టు అని జోక్యం చేసుకోరు కదా. సరిగ్గా అదే పాయింట్. మనం కూడా మన ఆలోచనలను మంచివి, చెడ్డవి అని తీర్పు చెప్పకుండా కేవలం గమనించాలి. ఆ తల్లిదండ్రులు పిల్లలను గట్టిగా పట్టుకోరు, వాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తారు. అలాగే మనం కూడా ఆలోచనలను పట్టుకోకుండా వాటిని గమనించాలి. అలా చేసినప్పుడు అసూయ, అహం, సంతోషం, దుఃఖం ఇలాంటి ఎన్నో మానసిక స్థితులను మనం నిష్పాక్షికంగా చూసే అవకాశం దొరుకుతుంది. వాటితో ఒక ఐడెంటిటీ పెట్టుకోకుండా దూరం నుండి చూడటం అన్నమాట. అవును, వాటిని కేవలం మనసులో జరిగే ప్రక్రియలుగా గమనించడమే చిత్తానుపస్సన. ఇది మనం ఇప్పుడు చర్చించబోయే మరో అంశానికి చక్కగా దారితీస్తుంది.
ఒక సాధకురాలు తన అనుభవాన్ని పంచుకుంది. సాధన చెయ్యగా ఆలోచనల మధ్య ఖాళీ పెరిగి మనస్సులో ఒక విశాలమైన ప్రశాంతత ఏర్పడుతోంది. ఏదైనా బాధ కలిగించే ఆలోచన వచ్చినప్పుడు నేను దాన్ని పక్కకు నెట్టేస్తున్నాను అని చెప్పింది. ఆ ఇది వినడానికి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అవును, కాని గురువు దీనిపై ఒక లోతైన కోణాన్ని చూపించారు. అంతకంటే శక్తివంతమైన ప్రజ్ఞను పెంచే పద్ధతొకటుంది. అదేంటి? అది ఆ ఆలోచనలను వదిలించుకోవడానికి బదులుగా వాటి మూల కారణాలను పరిశీలించడం. ఓ అంటే ఆలోచనను ఒక కలుపు మొక్కలా చూస్తే దాన్ని పైపైన తీసేయడం కాదు, దాని వేరు ఎక్కడుందో కనుక్కోమంటున్నారు. అది కోపమా, అసూయనా, లేక అభద్రతా భావన అని తెలుసుకోవడం. ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ ఇందులో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది కదా. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మూలాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే మనం ఆ ఆలోచనలో ఇంకా లోతుగా కూరుకుపోయే ప్రమాదం లేదా? చాలా సహజమైన సందేహం. ఇక్కడే గురువు కిలేశం అంటే మానసిక మాలిన్యం అనే పదాన్ని ప్రస్తావించారు. ప్రతి ఆలోచన వెనుక ఏదో ఒక కిలేశముంటుందని ఆయనన్నారు. ఉదాహరణకు, ఒక ఆలోచన కోరిక అంటే తృష్ణ నుండి పుడుతుందా, అహం అంటే మానా నుండి పుడుతుందా? ఓకే. ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మనల్ని మనం ఇతరులతో పోల్చుకునే ఆలోచనలు తరచుగా అహం అనే కిలేశం నుండి పుడతాయి. ఆ మూలాన్ని మనం చూడగలిగినప్పుడు ఆ ఆలోచన మీద మనకున్న పట్టు సడలుతుంది. సరిగ్గా మనం అందులో కూరుకోపోము, దానికి సాక్షిగా మారతాము. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడే సంభాషణ ఇంకా లోతుగా వెళ్ళింది. గురువు నామరూపం అంటే మైండ్ మ్యాటర్ అనే ఒక శక్తివంతమైన భావనను ప్రస్తావించారు. ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది. అవును, కానీ ఆయన దాన్ని ఒక చాలా సులభమైన ఉదాహరణతో వివరించారు. మనసును ఒక అద్దంలా ఊహించుకోమన్నారు. అద్దంలా? సరే. అద్దంలో ఒక ప్రతిబింబం పడింది. ఉదాహరణకు, మన కొడుకు ఆలోచన. ఆ ప్రతిబింబం కనిపించిన వెంటనే మనం దానికొక కథల్లేస్తాము. వాడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. భోజనం చేశాడో లేదో ఇలా సాగిపోతుంది కథ. అవును. ఒక్క నిమిషం, ఇది కొంచెం క్లిష్టంగా ఉంది. ఇక్కడ రూపం అంటే ఆ కొడుకు యొక్క మెంటల్ ఇమేజ్. మరి నామం అంటే దాన్ని గుర్తించే చైతన్యమా? నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? మీరు దాన్ని చాలా బాగా విడమరిచారు. సరిగ్గా అదే. రూపం అంటే ఆ మానసిక వస్తువు. నామం అంటే దాన్ని అనుభూతి చెందే, దానికి పేరు పెట్టే చైతన్యం. గురువు చెప్పేదేమిటంటే, ఆ కథలోకి వెళ్లకుండా కేవలం ఆ ప్రతిబింబం అంటే రూపం మరియు దాన్ని చూస్తున్న చైతన్యం అంటే నామం, ఈ రెండు ప్రక్రియలను మాత్రమే గమనించాలి. ఆ కథను అల్లకుండా ఉంటే ఆ ఆలోచనకు మనమిచ్చే శక్తి ఆగిపోతుంది. అది పుట్టిన చోటే కరిగిపోతుంది. ఇది చాలా సూక్ష్మమైన, శక్తివంతమైన సాధన. మనసులోనే ఆలోచనల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కాని మన కంట్రోల్లో లేని బయటి శబ్దాల సంగతేంటి? ఇది చాలామంది నగరవాసుల సమస్య. దీని గురించే ఒకరడిగారు. నేను శబ్దాలతో నిండిన అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ధ్యానం చేయడం, కనీసం నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది. ఈ ప్రశ్నకు గురువిచ్చిన సమాధానంలో ఎంతో జాలి, కాని చాలా కఠినమైన వాస్తవికత కూడా ఉన్నాయి. ఆయన అన్నారు, మనం అభివృద్ధి, సౌకర్యాల కోసం నగరాలకు వచ్చాం. దానికోసం మనం చెల్లించే మూల్యం ప్రకృతిని, ప్రశాంతతను వదులుకోవడమే. అంటే ఆ శబ్దాలను అంగీకరించడం తప్ప మరో మార్గం లేదా? అది కొంచెం నిరాశగా అనిపిస్తోంది. దానికొక తాత్విక పరిష్కారం ఉంది. ఇక్కడే ఆయన బుద్ధుడు చెప్పిన చర్మం ఒల్చిన ఆవు ఉపమానాన్ని ప్రస్తావించారు. చర్మం ఒల్చిన ఆవు? అవును, చర్మం తీసేసిన ఆవును ఊహించుకోండి. అది ఎక్కడికి వెళ్ళినా దానికి బాధే. గాల్లోకెళ్తే గాలి గుచ్చుకుంటుంది, నీళ్లల్లోకెళ్తే నీళ్లు మొండుతాయి. నేలమీదుంటే పురుగులు కుడతాయి. వావ్! ఆ ఉపమానం నాకు బాగా కనెక్ట్ అయింది. కొన్నిసార్లు ఇంట్లో పనిచేసుకుంటుంటే బయటి ట్రాఫిక్ శబ్దానికి ఏకాగ్రత దెబ్బతింటుంది. అప్పుడు సమస్య శబ్దంలో కాదు, మీ మనసులోనే ఉంది. ఆ శబ్దం పట్ల మీకున్న వ్యతిరేకతలోనే సమస్య ఉంది. సమస్య శబ్దంలో లేదు. శబ్దాన్ని భరించలేని మన ఇంద్రియాలలో, మనసులో ఉంది. నిజమే. అలాగే ఇంకొక ఆచరణాత్మక సమస్య. కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు వాంతి వస్తున్నట్లు అనిపించడం గురించి ఒకరు అడిగారు. ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది. దీనికి గురువు చాలా సున్నితమైన సమాధానం ఇచ్చారు. బహుశా అతిగా ప్రయత్నించడం వల్ల కలిగే ఒత్తిడి దీనికి కారణమయ్యుంటుందని అన్నారు. ధ్యానం అంటే ఏదో సాధించాలని గట్టిగా ప్రయత్నించడం కాదు కదా. అవును, ట్రై ఈజీ, నాట్ ట్రై హార్డ్. సరిగ్గా.
అలా చేసినప్పుడు శరీరంలో ఒక రకమైన ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఆయన ఇచ్చిన సలహా: శక్తిని, ప్రయత్నాన్ని సర్దుబాటు చేసుకోండి. కళ్లను సున్నితంగా మూసుకోండి, బలవంతంగా కాదు. ధ్యానం ఒక ఆనందకరమైన, విశ్రాంతితో కూడిన ప్రక్రియగా ఉండాలి, ఒక యుద్ధంలా కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఈ సంభాషణలో వచ్చిన కొన్ని ముఖ్యమైన బౌద్ధ భావనల గురించి కొంచెం స్పష్టత ఇద్దాం. ఉదాహరణకు, గురువు 3 రకాల తృష్ణల గురించి మాట్లాడారు. అవి మన దైనందిన జీవితంలో ఎలా కనిపిస్తాయి? ఆయన వాటిని చాలా ప్రాక్టికల్గా వివరించారు. మొదటిది కామ తృష్ణ. అంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరిక. ఇది చాలా స్పష్టమైనది. రుచికరమైన ఆహారం, మంచి సంగీతం. కొత్త ఫోన్ కొనాలనే కోరిక, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. మైనది అంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉంటే బాగుండును లాంటి ఆలోచనలేనా? ఖచ్చితంగా. ఏదో ఒకటి అవ్వాలనే కోరిక. నేను ధ్యానంలో ఉన్నత స్థితులకు చేరుకోవాలి అనే కోరిక కూడా భవతృష్ణే. ప్రస్తుత క్షణంతో అసంతృప్తిగా ఉండి భవిష్యత్తులో ఏదో ఒక స్థితిని కోరుకోవడం. ఓకే, ఇక మూడవది విభవ తృష్ణ. ఇది దానికి వ్యతిరేకం. అంటే ఏదో ఒకదాన్ని వదిలించుకోవాలనే కోరిక. అంటే మనం ముందుగా చర్చించుకున్న ఆ శబ్దాలతో నిండిన అపార్ట్మెంట్ నుండి తప్పించుకోవాలని కోరిక విభవ తృష్ణ కిందకు వస్తుందన్నమాట. అవును. ఒక బాధాకరమైన పరిస్థితి నుండి, ఒక చెడు సంబంధం నుండి, లేదా ఒక ప్రతికూల భావోద్వేగం నుండి బయటపడాలనే బలమైన కోరిక. ఈ 3 తృష్ణలే దుఃఖానికి మూల కారణాలని బుద్ధుడు చెప్పాడు. ఈ వివరణ చాలా సహాయకరంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న: విపశ్యన, శమథ మధ్య తేడా ఏంటి? కొత్తగా మొదలుపెట్టేవారు దేనితో ప్రారంభించాలి? దీనికి గు చరల సమతుల్యమైన సమాధానమిచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 3 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి, మొదట విపశ్యన చేస్తూ దాని ద్వారా ఏకాగ్రత అంటే శమథ సాధించడం. 2, మొదట శమథ సాధించి ఆ నిశ్చలమైన మనసుతో విపశ్యన చేయడం. లేదా రెండింటినీ కలిపి చేయడం? అవును, మూడవది రెండింటినీ సమాంతరంగా చేయడం. మరి కొత్తవారికి ఏది మంచిది? ఆయన చెప్పినది ఏంటంటే, కేవలం విపశ్యన చేయడానికి కూడా కనీస ఏకాగ్రత అవసరం. మనస్సు నిరంతరం చెదిరిపోతుంటే దేన్నీ స్పష్టంగా గమనించలేం కదా. నిజమే. ఇక్కడ ఆయనొక అద్భుతమైన పోలిక చెప్పారు. ఈత నేర్చుకోకుండా నేరుగా బటర్ఫ్లై స్ట్రోక్ చేయాలనుకోవడం లాంటిదిది. ముందు కనీసం నీళ్లలో తేలడం రావాలి. అవును. అలాగే మనస్సును గమనించే ముందు దాన్ని కనీసం ఒక చోట నిలపడానికి కొంచెం శమథా సాధన అవసరం. అద్భుతం. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ధ్యానమనేది బలవంతపు ప్రయత్నం కాదు. అది ఒక సున్నితమైన, దయతో కూడిన గమనిక. ప్రగతి అంటే శరీరాన్ని గమనించడం నుండి భావోద్వేగాలను, ఆ తర్వాత మనసును దాని ఆలోచనలతో సహా గమనించే స్థాయికి వెళ్లడం. అలాగే కేవలం ఆలోచనలను పక్కకు నెట్టడం కంటే వాటి మూల కారణాలను అర్థం చేసుకోవడమనేది ప్రజ్ఞను పెంచే లోతైన సాధన. అవును. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఆ చర్చలో గురువు యోనిసో మనసికారా అంటే సరియైన విచక్షణ అనే పదం గురించి మాట్లాడారు. ఆయన 2 రకాల అవగాహనలను పోల్చారు. ఒకటి, ధర్మం గురించి మేధోపరంగా ఆలోచించడం. అంటే ఒక పువ్వును చూసి ఇది కేవలం రంగుల సమాహారం, ఇది అశాశ్వతం అని తార్కికంగా అనుకోవడం. ఇక రెండవది, ఒక చిన్న పిల్లవాడిలాంటి నిశ్శబ్దమైన ప్రత్యక్ష అనుభూతిని పొందటం. ఆ పువ్వును చూసినప్పుడు దానికి ఏ పేరు పెట్టకుండా, ఏ విశ్లేషణ చెయ్యకుండా దాని అందాన్ని, దాని ఉనికిని నిశ్శబ్దంగా అనుభూతి చెందడం. జ్ఞానాన్ని, అవగాహనను అన్వేషించే మన ప్రయాణంలో సహాయకరమైన ఆలోచనకు, లోతైన అంతర్దృష్టికి దారితీసే ప్రత్యక్ష అనుభూతికి మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఎక్కడ ఉంది? ఒక విషయానికి మనం పెట్టే పేరు, దానికి మనం అంటించే లేబుల్ దాని అసలైన అనుభూతికి ఎప్పుడు అడ్డుగా మారుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం.